సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. వందల సినిమాలు వస్తే కనీసం 10 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవడం లేదు. సక్సెస్ రేట్ కనీసం 5%, 10% కూడా ఉండడం లేదు అన్న విషయం తెలిసిందే. మిగతా పరిశ్రమలతో పోల్చుకుంటే ఈ సినిమా పరిశ్రమలోనే సక్సెస్ రేటు తక్కువ. ఇప్పుడు ఇదే విషయాన్ని విశాల్ మరోసారి మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. తమిళ పరిశ్రమ గత ఏడాది చాలా నష్టపోయిందని అక్కడి ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే క్రమంలో విశాల్ స్పందించారు. ఇదే మాట తాను గతంలో చెప్పాను అని, అప్పుడు తనని విలన్లా చూశారని అన్నారు. అన్ని పరిశ్రమలో కంటే సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు తక్కువగా ఉంటుందని విశాల్ అన్నారు. డబ్బులు ఎక్కువగా ఉంటే పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలి, లేదంటే భూమి కొనుక్కోవాలి. అంతేకాని డబ్బులున్నాయని సినిమాల్లోకి రాకూడదు. అంబానీ, విజయ్ మాల్యా వద్ద కూడా చాలా డబ్బులుంటాయని, కానీ వారు సినిమాలు తీయరని, వారికి ఇందులో లాభాలు రావని తెలుసు కాబట్టే దూరంగా ఉంటారని విశాల్ చెప్పారు. కోలీవుడ్లో గత ఏడాది పెద్ద సినిమాలన్నీ కూడా బోల్తా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాలు, క్రేజీ కాంబినేషన్స్ అంటూ కోలీవుడ్ కూడా కథను గాలికి వదిలేసింది. ఒకప్పుడు కోలీవుడ్ సినిమాలకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కోలీవుడ్ సినిమాల నాణ్యత తగ్గిపోయిందనే టాక్ కూడా ఉంది. తమిళ పరిశ్రమ కూడా మూస ధోరణిలోకి వెళ్లిపోయిందని విమర్శలు కూడా ఉన్నాయి. గత ఏడాది కంగువా టైంలో దర్శక నిర్మాతలు చేసిన కామెంట్స్, ఇచ్చిన హైప్, ఈ అతి ప్రమోషన్స్ కొంపముంచాయి. కోలీవుడ్ కి కంగువా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిన విషయం తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలు కూడా అక్కడ ఆశించిన రేంజ్ లో ఆడడం లేదన్న విషయం కూడా తెలిసిందే.